కార్వార్ దగ్గర ప్రారంభమైనటువంటి ఈ యుద్ధ నౌక ప్రస్తుతం మారిటస్ చేరుకుని మారిటస్లో గతంలో ప్రధాని మోదీ సందర్శించిన నేపథ్యంలో పక్కాగా హామీ ఇచ్చాడు. ఎప్పటికైనా కూడా మీకు మేము అండగా ఉంటాం, అన్ని రకాలుగా మీకు సహకరిస్తామని చెప్పి అప్పుడు మోడీ ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రస్తుతం మారిటస్ నుంచి బయలుదేరింది. ఆ అద్భుత దృశ్యాలు చూడండి. ఎటువంటి యుద్ధం జరిగినా కూడా దాన్ని ముందుగానే పసిగట్టేటువంటి సామర్థ్యం ఈ ఐఓఎస్ సాగర్కి ఉంది. సో ప్రస్తుతం ఐఓఎస్ సాగర్ కర్ణాటక కార్వార్ నుంచి బయలుదేరిపోయి అటు వివిధ దేశాలు తిరిగింది ఇప్పటికే. దాంట్లో టాంజానియా, తర్వాత అటు మొజాంబిక్, సౌత్ ఆఫ్రికా, అటువైపు నుంచి ఇటు మారిటస్ చేరుకుని మారిటస్ నుంచి ఇంకొక 2-3 రోజుల్లో సిచెలెస్ చేరబోతుంది. అక్కడ నుంచి మాల్దీవ్స్, అటు నుంచి అంటే ఇండియన్ ఓషన్ మొత్తాన్ని కూడా కంట్రోల్లోకి తీసుకుంది. ఇండియన్ ఓషన్ మొత్తం కూడా ఈ ఐఓఎస్ సాగర్ ఆధీనంలో ఉంది. ఎక్కడ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర విషయాలున్నా, ఎక్కడ ఎటువంటి యుద్ధాలు జరిగినా కూడా మొత్తం కంట్రోల్లోకి తీసుకుంటుంది. రంగంలోకి ఇప్పుడు ఐఓఎస్ సాగర్ దిగింది, అన్ని విషయాలను పసిగడుతుందని చెప్పి గమనించిన పాక్ ఒక్కసారిగా అల్లాడిపోతోంది. ఏంటి, ఎందుకు ఇక్కడ ఇండియన్ ఓషన్కి పాకిస్తాన్కి సంబంధం ఏంటి అనుకుంటే కనుక మీరు గమనించండి. ఇరాన్, ఇరాక్ లాంటి దేశాలు కానివ్వండి, లేకపోతే ఇంకోవైపు నుంచి చాలా అంటే ఇండియాకి వ్యతిరేకంగా ఉన్న దేశాలు కూడా డెఫినెట్గా పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇంకా మీరు గమనిస్తే చాలా వరకు వివిధ దేశాలు, ముఖ్యంగా ఒపెక్ దేశాలని కూడా పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఎప్పటికప్పుడు కలియ తిరుగుతూ ఎటువంటి వాతావరణం ఉందనేది ఈ ఐఓఎస్ సాగర్ పసిగడుతోంది. కాబట్టి ముందస్తుగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా ఐఓఎస్ సాగర్ అంతా ఏ దేశాలు సపోర్ట్ ఇస్తున్నాయి, ఎటువంటి వాతావరణం ఉంది, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఏమైనా వస్తున్నాయా, లేకపోతే వారికి ఎటువంటి యుద్ధ సామాగ్రి అంత ఉంది, ఇవన్నీ కూడా పసిగడుతోంది. ఎక్కడికక్కడ ఈ ఐఓఎస్ సాగర్ అనేది పసిగట్టి అటు భారత్ దగ్గర అన్ని రకాలటువంటి సంసిద్ధతో ఉన్నది, అన్ని రకాల సమాచారం అయితే ఉంది. సో ఐఓఎస్ సాగర్ అనేది ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేటిక్ సర్వీస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. 9 దేశాలు ఉంటాయి దీంట్లో ఆఫ్రికా సంబంధించి చాలా కీలకం. ఆఫ్రికా కూడా మనతో జట్టు కట్టి ఈ యొక్క విషయానికి సపోర్ట్ ఇవ్వడం గల కారణం ఏంటంటే చైనా చొరబాట్లని. చైనా ఏకంగా ఆఫ్రికాలో కూడా చొరబాటు ప్రయత్నం చేసిందట. ఇక సముద్రపు దొంగల్ని పసిగడుతుంది ఈ ఐఓఎస్ సాగర్ అనేది. హౌతీలు ముఖ్యంగా ఇందాక చూసాం, అమెరికా నుంచి ఒక యుద్ధ విమానాలను క్యారీ చేసేటువంటి ఎయిర్ క్రాఫ్ట్ని నిన్న రెడ్ సీలో కొంత విమానం పడిపోయిన విషయం అనేది తెలిసిందే. సో ట్రూమన్ హ్యారీ అనేటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఆ ఎయిర్ క్రాఫ్ట్ అన్ని వెళ్తూ ఉంటే ఒక టోయింగ్ చేసే సమయంలో ఒక యుద్ధ విమానం సముద్రంలో పడిపోయింది. అంతకంటే ముందు ఒక కార్గో షిప్ కూడా యుద్ధ సామాగ్రితో అటు ఇజ్రాయెల్ వైపుగా వెళ్తుంటే యెమెన్ హౌతీలు పేల్చేశారు. సో యెమెన్ హౌతీలు ప్రస్తుతం పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తున్నారు. అంతెందుకు మొన్న పీఓకేలో కూడా ఈ హౌతీలందరూ కూడా అక్కడ సందర్శించినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్కి వారు సపోర్ట్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు హౌతీలు ఏమైనా దుశ్చర్యకు పాల్పడినా, లేకుంటే హౌతీలు ఏదైనా పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చేటువంటి ఆలోచనలో ఉన్నా, హౌతీలు ఏదైనా దుర్మార్గానికి పాల్పడినా ముందుగానే ఐఓఎస్ పసిగడుతోంది. అటువంటి 44 మంది నావీ పర్సనల్స్ ఇందులో ప్రయాణిస్తూ ఉంటారు. 9 దేశాలకు సంబంధించినటువంటి నావీ పర్సనల్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇది కేవలం యుద్ధ సామాగ్రిని క్యారీ చేస్తూ, కొన్ని ఎయిర్ క్రాఫ్ట్లను క్యారీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి విషయాలను పరిగణన తీసుకోవడమే కాదు, చాలా వరకు వివిధ దేశాలకు సంబంధించినటువంటి నావీ పర్సనల్స్ కూడా ట్రైన్ చేస్తుంది. నావీని కూడా ట్రైన్ చేస్తూ ఉంటారు. కొన్ని యుద్ధ సామాగ్రిని తరలించడం, యుద్ధానికి సంబంధించినటువంటి విషయాలను పసిగట్టడం, అక్కడ సముద్రంలో ఎటువంటి విషయాలు ఉన్నాయి, సముద్రంలో ఇంకేదైనా దేశాలు ప్రయత్నం చేస్తున్నాయా, ఇండియా వైపుగా ఏమైనా ముప్పటి దాడి జరిగే అవకాశం ఉందా, అటు సౌత్ ఆఫ్రికా వైపుగా, మొజాంబిక్ వైపుగా, తర్వాత టాంజానియా వైపుగా, తర్వాత మారిటస్ వైపుగా, సెచెల్స్ వైపుగా, తర్వాత మాల్దీవ్స్, ఇవన్నీ ప్రాంతాలను పసిగడుతూ ఎప్పటికప్పుడు అందరి మధ్య ఒక మంచి హెల్తీ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసేదే ఈ ఐఓఎస్ సాగర్ అనేది. ఆ అద్భుత దృశ్యాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయనేది. అటువైపుగా ఇటువైపుగా రెండు అంటే కొన్ని లెవెల్ ఆఫ్ షిప్స్ వెళ్తున్నాయి. మధ్యలో ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఓఎస్ సాగర్ అని వెళ్తుంటే అద్భుత దృశ్యాలని ఇప్పుడు నావీ విడుదల చేసింది. వాట్ ఫెంటాస్టిక్ విజువల్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు ఈ విజువల్ చూసిన తర్వాత పాకిస్తాన్ అలాడిపోతుంది. అన్ని రకాలుగా చుట్టుముట్టొచ్చింది. ఎక్కడ ఏముంది, ఏం జరుగుతుంది అనేది విషయాన్ని మొత్తాన్ని కూడా ఐఓఎస్ సాగర్ పసిగట్టింది. కాబట్టి ఇప్పుడు దీన్ని చూసి కూడా పాకిస్తాన్ భయపడిపోతోంది. ఐఓఎస్ సాగర్ ఇప్పుడు మాల్దీవ్స్ వైపుగా, సెచెలెస్ వైపుగా బయలుదేరుతోంది. సెచెలెస్ నుంచి అటు మాల్దీవ్స్ వైపుగా బయలుదేరే అవకాశం ఉంది. ఎప్పుడు చూసినా నిరంతరం ఇండియన్ ఓషన్లో గస్తీ కాస్తూ ఉంటుంది. ఈ గస్తీ అనేది పాకిస్తాన్కి ప్రమాదం అని చెప్పి వాళ్ళు గమనించారు. ఎందుకంటే యెమెన్ నుంచి కానీ, హౌతీ నుంచి కానివ్వండి, ఇంకేదైనా. Towards academics, commitment towards complete schooling, commitment towards overall development, and towards whatnot. And now it's your child's turn to experience it and excel. Keshav Reddy Schools.
ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు ఇంకా 2% 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశం కనబడుతోంది. యుద్ధానికి ఇరు దేశాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండియన్ ఓషన్ లో ఒక వార్ టెన్షన్ మొదలైంది. అరేబియా సముద్రంలోకి అటు ఐఓఎస్ సాగర్ ఎంట్రీ ఇచ్చింది. ఐఓఎస్ సాగర్ తో మరింతగా భారత బలం పెరగబోతోంది. యుద్ధ పరిస్థితులను నిత్యం గమనిస్తోంది ఐఓఎస్ సాగర్. ఇక్కడ కనిపించేటువంటి ఇదే ఐఓఎస్ సాగర్, ఈ నావీ సంబంధించింది ఐఓఎస్ సాగర్ అనేది. సో ఐఓఎస్ సాగర్ అనేది ఏం చేస్తుందంటే కనుక మీరు గమనిస్తే చాలా పెద్ద ఎత్తున మీరు గమనించండి, ఇండియన్ ఓషన్ అనేది భారతదేశానికి సంబంధించినటువంటి పేరును తలపిస్తోంది. ఇండియా అనే పేరుతోని ఒక మహాసముద్రమే ఉందని అర్థం చేసుకోండి. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంటుంది, భారత్ దానిపై ఎటువంటి కంట్రోల్ ఉంటుంది అనేది. సో మొత్తం 9 దేశాలు ఉంటాయి. ఐఓఎస్ సాగర్ అనేది ఏం చేస్తుందంటే కనుక ఈ సముద్రం గుండా ఎవరైనా కనుక ఒక యుద్ధానికి తెరతీసినా, ఎవరైనా దొంగతనంగా చొరబాటు గురి చేసినా, ఎవరైనా మళ్ళీ అక్కడ యుద్ధ సామాగ్రి లాంటిది జమ చేసుకున్నా, లేదంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లాంటిది ఇక్కడ ప్రయోగించిన, ఇటువంటి అన్ని విషయాలను కూడా పసిగట్టే అవకాశం ఉంది. భారత్ చేసినటువంటి ఒక గొప్ప బృహత్తర విషయం ఏంటంటే ఈ నెల 6వ తేదీన ఇది ప్రారంభమైంది. ఇది 9 దేశాలకు సంబంధించినటువంటి విషయాలని పసిగడుతుంది. ఎప్పటికప్పుడు వారిపై జరిగినటువంటి ఆ విషయాలని పరిగణలోకి తీసుకుంటుంది. ఆ సముద్రం జరిగినటువంటి కదలికల్ని, సముద్రంలో ఏదైనా యుద్ధ టెన్షన్ ఉందా, సముద్రంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ప్రతిదీ కూడా పసిగడుతూ ఉంటుంది. ఇంతకీ అది భారతదేశంలో మొన్న మధ్య కార్వార్ దగ్గర ప్రారంభమైంది. కర్ణాటకలోని కార్వార్ దగ్గర ప్రారంభమైనటువంటి ఈ యుద్ధ నౌక ప్రస్తుతం మారిటస్ చేరుకుంది. మారిటస్లో గతంలో ప్రధాని మోదీ సందర్శించిన నేపథ్యంలో పక్కాగా హామీ ఇచ్చాడు, ఎప్పటికైనా కూడా మీకు మేము అండగా ఉంటాం, అన్ని రకాలుగా మీకు సహకరిస్తామని చెప్పి అప్పుడు మోడీ ఇచ్చినటువంటి హామీ మేరకి ప్రస్తుతం మారిటస్ నుంచి బయలుదేరింది. ఆ అద్భుత దృశ్యాలు చూడండి. ఎటువంటి యుద్ధం జరిగినా కూడా దాన్ని ముందుగానే పసిగట్టేటువంటి సామర్థ్యం ఈ ఐఓఎస్ సాగర్కి ఉంది. సో ప్రస్తుతం ఐఓఎస్ సాగర్ కర్ణాటక కార్వార్ నుంచి బయలుదేరిపోయి అటు వివిధ దేశాలు తిరిగింది ఇప్పటికే. దాంట్లో టాంజానియా, తర్వాత అటు మొజాంబిక్యూ, సౌత్ ఆఫ్రికా, అటువైపు నుంచి ఇటు మారిటస్ చేరుకుంది. మారిటస్ నుంచి ఇంకొక 2-3 రోజుల్లో సిచెలెస్ చేరబోతుంది. అక్కడ నుంచి మాల్దీవ్స్, అటు నుంచి అంటే ఇండియన్ ఓషన్ మొత్తాన్ని కూడా కంట్రోల్లోకి తీసుకుంది. ఇండియన్ ఓషన్ మొత్తం కూడా ఈ ఐఓఎస్ సాగర్ ఆధీనంలో ఉంది. ఎక్కడ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర